మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలనైనా. మీరు మాకు అనుగ్రహించిన ఈవులన్నిటి కొరకు, ఆశీర్వాదములన్నిటి కొరకు మనసారా మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మా జీవితాల్లో వచ్చే కష్టకాలాలు, ఇబ్బంది కాలాలను బట్టి కూడా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. ప్రభా, మాకు వచ్చే కష్టంలో మిమ్మల్ని వెంబడించినప్పుడు, మీ వాక్యంలో, మీ సన్నిధిలో వెతుక్కున్నప్పుడు మాకు అద్భుతాలు సృష్టించే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి దేవుడు నైనా నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు మనసారా కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. కొంత సమయం వాక్య ధ్యానంలో మేము గడుపుతూ ఉండగా అంధకార శక్తులన్నింటినీ, వాయుమండలంలోని చీకటి శక్తులను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ వాక్య ధ్యానంలో మీ సన్నిధిని, మీ సహాయాన్ని, మీ పరలోక జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. వినుటకు కూడి వచ్చిన బిడ్డలందరికీ నాకును వినే చెవి అనుగ్రహించండి ప్రభువా. అర్థం చేసుకునే మనసును, జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయండి, నీవేమి పలుకవలసింది నేను బదులిస్తానని చెప్పారు ప్రభువా. ఇదని వాక్యంలో మీరే మాతో ముచ్చటించండి, మీరే మాతో మాట్లాడండి నాయన. మాకు కావలసినటువంటి ఆత్మీయ సత్యములను మీరు బయలుపరచండి, ఆత్మీయ మన్నాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదైన వాక్య పరిచర్యలు వినే మనసును, పాటించే మనసును మాకు అనుగ్రహించండి ప్రభువా. కుటుంబంగా మీ బల్ల చుట్టూ మేమందరం కూడి ఈ వాక్యమును మేము చదువుకుంటూ ఉండగా మీ పరిశుద్ధాత్మ కృపలో, మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని భద్రపరచండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు వాక్యం వినటానికి సిద్ధపడి ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ, పెద్దలకు, పిన్నలకు అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా యొక్క వందనాలు తెలియచేసుకుంటున్నాను. నా భర్త, బిడ్డలు, కుటుంబ పక్షంగా మీకు ఎంతగానో ఛానల్ని ప్రోత్సహిస్తూ, వాక్యాలు చూస్తూ, మాతో మాట్లాడుతూ ఒక కుటుంబంగా మనందరం ముందుకు సాగటానికి ప్రభు చేసిన కృపను బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. మనందరికీ బైబిల్ చదివే అలవాటు, ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. అయితే నేను అంతకు మునుపు కూడా చెప్పాను, బైబిల్ చదివినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో చదవాలి బైబిల్ని, లేదా ఒక సబ్జెక్ట్ మనసులో పెట్టుకొని చదవాలి. నిజంగా బైబిల్ లాంటి అద్భుతమైన గ్రంథము ఈ భూమి మీద లేదు. ప్రభు మన చేతిలో ఉంచిన ఈ బైబిల్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతా వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రాలు. ఈ బైబిలు ఒక పుస్తకం మాత్రమే కాదు. ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలోని అపవిత్రతను తీసివేయగలిగినటువంటి శక్తి బైబిల్కి ఉంది. లేదా మనం చేసిన పాపాలని, దోషాలని ఎత్తి చూపించగలిగినటువంటి శక్తి ఆ బైబిల్లో ఉంది. అంతేకాదు, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు, లేదా పరలోకం వైపు నడిపించగలిగినటువంటి శక్తి బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి, బైబిల్ కొనుక్కోండి. ఒకటి కాదు, అనేక బైబిల్ కొనుక్కొని రకరకాల రిఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి, అవి తీసుకొని టైం పెట్టుకొని బైబిల్ చదవండి. ఒకవేళ చదువుకోవటం రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా బైబిల్ వాక్యాలు వింటూ ఉండండి. ఇప్పుడు నవ్విడేస్ సెల్లో కూడా బైబిల్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఈజీగా మనకు దొరుకుతుంది. బైబిల్ మనకి ఒక ఆధ్యాత్మికమైన మన్నా, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని అందించేటువంటి బుక్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి, ఒక పర్సన్, నేనే ఉన్నానంటే బాడీ, మైండ్ అండ్ సోల్, శరీర ప్రాణాత్మలకు కలిస్తేనే ఒక మనిషి. మరి ఈ ఆత్మ సంబంధమైన పుస్తకాన్ని మనం నెగ్లెక్ట్ చేసో, లేకపోతే టైం లేదనో ప్రక్కకు పెట్టేస్తే కనుక మనం ఇబ్బందులు పాలవుతాం. ఎప్పుడు ప్రార్థన ఎట్లా మానకుండా చేయాలో బైబిల్ కూడా మానకుండా చదవాలి. తప్పకుండా మీ అందరూ మంచి బైబిల్ రీడర్స్గా ఉండాలని దేవుని పేరిట కోరుకుంటున్నా. ఈరోజు వాక్య ధ్యానం కోసం ఆదికాండము 38వ అధ్యాయము చెప్పాలని అనుకున్నాను. ఎందుకు అంటే, ఆదికాండం 38వ అధ్యాయం చదివినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం, కొంచెం బాధ, ఏంటి ఇలా అనే ఒక ఆలోచన, ఇవన్నీ కలిగాయి. ఎందుకు అంటే, ఆదికాండం 38వ అధ్యాయంలో తామారు అనే స్త్రీ తన మామగారితో కలిసి
ఒక బిడ్డను కంటుంది. అసలు చదివినప్పుడు నాకు చాలా 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 ఫస్ట్ చదవంగానైతే నాకు మనసు బాధ కలిగింది. ఏంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇది ఇలా ఉంది, ఇది తప్పు కదా. అట్లా తర్జన పడుతూ ఎంతగానో ప్రభువులో ప్రార్థన చేసి దేవుని పుస్తకంలో అయోగ్యమైనవి, చెడ్డవి, లేకపోతే అబద్ధము అనే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ప్రియులారా. సో దీంట్లో ఏదో పారమార్థికమైన సత్యం ఉంటుంది, దాన్ని శోధించాలి, ఎట్లయినా తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఆ అధ్యాయాన్ని పలుమార్లు చదివాను, మళ్ళీ చదివాను. చదవటం ద్వారా ప్రభు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. ఆ విషయాలే నేను మీతో ఈరోజు పంచుకుంటున్నాను. సో తప్పకుండా దేవుడు మనందరితో మాట్లాడనుగాక. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకొని చూస్తూ చదువుకోండి. ఎందుకంటే నేను చర్చిలో నా ప్రీచింగ్ చాలా ఫాస్ట్గా అట్లా ఉంటుంది. ఈ యూట్యూబ్లో మాత్రం మెల్లమెల్లగా వర్డ్ బై వర్డ్, లేదంటే వాక్యం తర్వాత వాక్యం చదువుతూ చెప్తాను. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు దాన్ని చదువుకుంటూ మీరు కూడా బైబిల్ పెట్టుకొని వినొచ్చు అని చెప్పి. సో ఆదికాండము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1వ వచనము, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాను. సో మీకు జిస్ట్ చెప్తాను, ఒక్కొక్క వాక్యం కూడా విడమర్చి చెప్తాను. ఫస్ట్ మనం అనుకున్నాం కదా, తామారు అనే స్త్రీ మామగారితో కలిసి బిడ్డలను కంది. ఆ వాక్యాలు ఇక్కడ పొందుపరచబడింది. అది ఎపిసోడ్, అది విషయం అది అన్నమాట. అయితే తామారు అనే పేరు బైబిల్లో ముగ్గురికి ఉంది. ఈ 38వ అధ్యాయంలో ఒక స్త్రీ పేరు తామారు. అలాగే దావీదు కుమార్తె పేరు అబ్షలోం, చెల్లెల పేరు తామారు. అబ్షలోం కుమార్తె పేరు కూడా తామారు. అంటే అబ్షలోం తన కుమార్తెకి చెల్లెలు, అంటే మేనత్త పేరు పెట్టుకున్నాడేమో, మనకు తెలియదు. సో మనకి బైబిల్లో పేర్లకు కూడా ఎంతో లోతైన అర్థాలు ఉంటాయి. బైబిల్ అసలు ఫస్ట్లో 5 కాండాలు హెబ్రీ భాషలో రాయబడి, మనకి ఏ భాషలో అయినా ఒక మాటకు ఒక అర్థం ఉంటుంది, అది మనకు తెలుసు. అమ్మ అంటే ఒక అర్థం, చెట్టు అంటే ఒక అర్థం. కానీ బైబిల్ భాషలో ఒక అక్షరానికి కొన్ని వేల అర్థాలు ఉంటాయి. అందుకనే మనకు బైబిల్ మనకున్న తక్కువ జ్ఞానంతో, లేదంటే ఒక చెడు ఆలోచనతో, నెగిటివ్ మైండ్ చదివినప్పుడు మనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రాన్స్లేటెడ్. ఇది మనం హెబ్రీ భాషలో చదువుకోవట్లేదు, మనకు హెబ్రీ భాష తెలియదు, అక్షరాలు నేర్చుకున్నామేమో మహా అంటే. అది హెబ్రియలకు ఎంతగా హెబ్రీ భాషలో జ్ఞానం ఉంటుందో మనకి అంత ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఒక పై లేయర్ అన్న మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సముద్రం మొత్తం లోతుగా తెలియలేదని కూర్చోకుండా ఆ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ మెల్లమెల్లగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే తామారు గురించి కొంతమంది, ఈ 38వ అధ్యాయంలో తామారు గురించి కొంతమంది చెప్పినప్పుడు, ఆవిడ చాలా రోషం కలిగిన స్త్రీ అని, మాంగారి మీద పగ తీర్చుకుందని, ఆవిడ చేసింది పాపమని, తప్పని, అలా కాకుండా ఉండాల్సిందని, ఇంకొక రకంగాని ఏదేదో కొంతమంది మాట్లాడగా నేను విన్నాను. సో నేను ఆ దృష్టిలో కూడా ఆలోచించాను, ప్రభా తామారు చెడ్డ స్త్రీనా, ఏది కరెక్ట్, ఏంటి నాయన, నాకు వివరించి మీరు చెప్పండి తండ్రి, అసలు మీ చిత్తంలో తామారు ఏంటి అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అద్భుతమైన విషయాలు నాకు బయలుపరిచారు. అందుకే మనం ఎవరిదైనా వినొచ్చు, కానీ మళ్ళీ అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని స్వరం విన్నప్పుడే దాంట్లో విషయాలు మనకు ఎగ్జాక్ట్గా తెలియబడతాయి. అందుకే దేవుడు, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్తే కనుక మీకు సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, ఆ దేవుడు దిగి వస్తాడని చెప్పాడు. సో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మ మనకు చాలా అవసరం పిల్లలు. ఈ తామార్ను గురించి కాంట్రవర్షియల్ అన్నమాట, కాంట్రవర్షియల్ టాపిక్ ఇది. కొందరు మంచి స్త్రీ అని, కొందరు మంచి స్త్రీ కాదని అలా చెప్పడం నేను విన్నాను. సో అది కూడా, ఆ దృష్టిలో కూడా నేను ఈ యొక్క అధ్యాయాన్ని మళ్ళీ చదివాను అనమాట. సో విని మీరు కూడా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. సో ఈయన యూదా, యాకోబు సంతతిలో యూదా ఒక బిడ్డ, సో లేయా కుమారుడు. అయితే యూదా మీద గొప్ప వాగ్దానం ఉంది. యూదా వంశంలోంచి మన రక్షకుడైన యేసుక్రీస్తు పుడతాడని గొప్ప వాగ్దానం యూదా మీద ఉంది. దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకు, యాకోబుకి
తన సంతతిలో ఈ సర్వసృష్టిని ఏలే కుమారుడు లేకపోతే లోకరక్షకుడు ఉద్భవిస్తాడని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ప్రకారంగా కన్న సంతతిలో యాకోబు యొక్క కుమారుడు యూద. అయితే ఇక్కడ యూద తన సహోదరులను విడిచి హీరా అనే ఒక అదుల్లామీన్ యొద్ద ఉండుటకు వెళ్ళాను. ఇక్కడ జరిగిన ఒక విషయం చూసారా, యూద తన సహోదరులతో ఉండాలి కదా మరి, ఎందుకంటే వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. ఆ 12 గోత్రాలపైన దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఒకే తండ్రి పిల్లలు, మరి ఒక చోటు ఉంటే బాగుండేది. ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఈ యూద ఆ అన్నదమ్ముల్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి తన స్నేహితునితో కలిసి ఉండటానికి వెళ్ళాడు అని ఇక్కడ ఉంది. నా దృష్టిలో నాకు ఎలా అనిపించిందంటే, ఇది ఒక రకంగా ఇశ్రాయేలీల గుంపులోంచి వేరుగా వెళ్ళిపోయినట్లుగా నాకు అనిపించింది. సహవాసంలోంచి వేరుగా వెళ్ళిపోవడం అనేది క్రియ ఇక్కడ జరిగింది అనిపించింది. దేవుడు అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో 38వ వచనంలో దేవుడు చెప్తాడు, రొట్టె విరుచుటందు, వాక్యమందు, సహవాసమందు, ప్రార్థించటందు, సాక్ష్యం చెప్పుటందు మీరు ఎడతెగకుండా ఉండాలి అని ఉంటుంది. మరి ఏదైనా డిస్ప్యూటో లేదా ఆయనకు ఏదైనా వ్యాపార నిమిత్తం వెళ్ళాడో, తను వెళ్ళాలని వెళ్ళాడో, బట్ ద రీజన్స్ ఆర్ నాట్ హియర్, బట్ ఆయన వేరేగా వెళ్ళినట్టుగా మనకు అర్థమైంది. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. అంటే యూదా వెళ్ళిన తర్వాత తన పని చూసుకొని మళ్ళీ రాలేదు, కానీ ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఒక శూన్యమీరాల్ని, అంటే యూదా మేబీ యవ్వనస్తుడు, ఇంకా పెండ్లి కాలేదు, సో ఆ ఫ్రెండ్తో కలిపి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది సంఘటన అంటే, ఒక కనానీయురాల్ని వివాహం ఆడాడు. చూసారా, యవ్వనస్తులైన పిల్లలు. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ ఉన్నారు, మేము ఉన్నాము, వెళ్తాం, పని చూసుకొని వస్తాం. కానీ యవ్వనస్తుల రక్తము అట్లా ఉండదు, ఉడుకు రక్తం ఉంటుంది. ఆలోచన కరెక్ట్గా రాదు ఆయా సమయాల్లో. అలాంటప్పుడు ఇలాంటి తప్పులు జరగటానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంటుంది. యవ్వనస్తులైన క్రైస్తవ బిడ్డలారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితోటి సహవాసంలో ఉంటున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా వివాహ విషయంలో మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? తిరిగి 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 ప్రభు సన్నిధానంలో మీరు కనిపెట్టండి. తల్లిదండ్రుల మాట వినండి. మీరు కూడా ప్రభు దగ్గర కనిపెట్టండి. లేనప్పుడు ఎన్నో భయంకరమైన సంఘటనలు మన జీవితాల్లో జరగటానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. యూదా అన్నదమ్ముల సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఒకటి ఫస్ట్ మిస్టేక్. ఇంకొకటి కనానీ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కనానీలను పెళ్లి చేసుకోవచ్చా ఇశ్రాయేలీలు? ఎన్నో వాక్యాల్లో మనం చదువుకుంటాం, చాలా వాక్యాల్లో చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం చదవనా? మీకు మన వాక్యం నేర్చుకోవడానికే కదా ఇక్కడ ఉంది, సో టైం అయినా నేర్చుకుందాం మెల్లగా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో 23వ వచనం చూడండి, 23 నుంచి కొన్ని వచనాలు. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనపడిరి. చూసారా, నెహెమ్యా ఈజ్ ఏ రీఫార్మర్, ఒక చర్చిని తిరిగి ఎస్టాబ్లిష్ చేసిన మనిషి. యూదులుగా, దేవుని పిల్లలుగా ఎలాంటి ఆచార వ్యవహారాలు వాళ్ళు అవలంబించాలి, ఎలాంటి పద్ధతులు ఉండాలి, సంఘంలో ఎలాంటి పద్ధతులు నియమాలు ఉండాలి, ఒక విశ్వాసి జీవితంలో ఎలాంటి నియమాలు ఉండాలి అనేది నెహెమ్యా నిజంగా చాలా చాలా అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. ఈ నమస్కారం నేను నెహెమ్యా గారికి పంపించుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం ఎంతో ఇష్టమైన గ్రంథం, నాకు ఎన్నోసార్లు చదువుతాను. ఎందుకంటే నశించిపోతున్న సంఘము, దారి తప్పిపోతున్న క్రైస్తవులు ఈనాడు కూడా ఉన్నారు పిల్లలు. దేవుడు అనేక మంది నెహెమ్యా లాంటి వ్యక్తులను లేవనెత్తాలని నేను ప్రభు సన్నిధానంలో నేను వేడుకుంటున్నాను. సంఘము అంటే చుట్టూ ఉన్న మనుషుల్ని, సొసైటీని, ప్రపంచాన్ని ఎంపవర్ చేయాలి, శక్తిని అందించాలి, పరిశుద్ధతను అందించాలి, పరలోక రాజ్యాన్ని బోధించాలి. సంఘాల్లో కూడా లేదా విశ్వాసుల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పనులు
నా కళ్ళారా నేను చూశాను, దుఃఖించాను, ప్రార్థించాను. తప్పకుండా మీరు కూడా అలాంటి సంఘటనలు కొన్నైనా చూసే ఉంటారు. చూసారా, సంఘము చెడిపోతే ఎవరు బాగు చేయలేరు. సంఘమే చెడుని మంచిగా చేయాలి. అలాంటి సంఘమే పాడైపోయే స్థితిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఒక విశ్వాసే ఇతరులకి వాక్యం బోధించాలి. కానీ మరి అన్యుల కంటే అయోగ్యమైన పరిస్థితుల్లోకి విశ్వాసులు లాగబడుతున్నారు. జాగ్రత్త పిల్లలారా. సో ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు? అమ్మోనీయుల్ని, మోయాబీల్ని, ఏ స్త్రీలు పడితే ఆ స్త్రీల్ని పెళ్లి చేసేసుకొని వాళ్ళ భాష మర్చిపోయి, వాళ్ళ వేషం మర్చిపోయి, వాళ్ళ ఆచారాలన్నీ మర్చిపోయి యూదులు ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నెహెమ్యా ఏం చేశాడో చూడండి. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులను మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించితిని. అన్యుల కుమారులను మీరు చేసుకోవద్దు, లేదంటే అన్యుల కుమార్తెలను మీరు చేసుకోవద్దు. ఖచ్చితంగా దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అమ్మ క్రిస్టియన్ అయ్యండి చెడ్డవాడు కాదా, అది వేరే సంగతి. మీకు నువ్వుగా ఫస్ట్ స్టెప్ ఒక అన్యుని పెళ్లి చేసుకోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. దీంట్లో తప్పేం లేదు పిల్లలారా. అలా చేసుకుంటే ఇబ్బందుల్లో పడేది మనమే. ఆయన మారాడా సంతోషం, మారకపోతే రకరకాల సమస్యల్లో పడతాం మనం. దాన్ని దేవుడు ఎట్లా పోల్చారంటే, సంసారం అనేది ఒక వ్యవసాయం లాంటిది. వ్యవసాయం చేసేటప్పుడు రైతు నాగలు కట్టినప్పుడు 2 ఎద్దులతోనో లేదంటే 2 గాడిదలతోనో ఇంకా ఏదో ఒక యానిమల్, ఈవెన్ సమ్టైమ్స్ డాగ్స్తో కూడా నాగళ్ళు దున్నించి వ్యవసాయం చేస్తారు. అలా కాకుండా ఒక ఎద్దుని ఒక గాడిదని కడితే ఆ కాడి సరిగా ఎట్లా నడవదో, ఆ వ్యవసాయం వంకరగా ఎలా ఉంటుందో, ఆ వ్యవసాయంలో ఫలం ఎలా రాదో, ఎలా భూమి దున్నపడదో, అలాగే ఈ ఆచారాలు 2 ఆపోజిట్ సైడ్స్ ఉండే వాళ్ళతో చేసుకుంటే కనుక ఈ సంసారం అలాగే ఉంటుందని దేవుని వాక్యము అనేక చోట్ల బయలుపరచబడి ఉంది. 26వ వచనం చూడండి, నెహెమ్యా 13:26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? చూసారా, సొలొమోను నీ రాజుగా చేయాలని స్వయంగా దేవుడే ఎంచుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేశాడు. కానీ సొలొమోను రాను ఏం చేశాడు? మోయాబీల్ని, ఎవరంటే వాళ్ళని పెళ్లి చేసుకొని తన వైపు తిప్పుకోవటం. ఒక పురుషుడు తిప్పుకోవచ్చు కదా, పురుషుడు అయ్యి కూడా తనకు సాధ్యపడకపోయినప్పుడు స్వయంగా యెరూషలేం పట్టణంలోనే ఎక్కడ దేవుని యేసయ్య దేవాలయం ఉంటుందో అక్కడే అన్య దేవాలయాలు కట్టించి అన్య సాంప్రదాయాలు, అన్య మతస్థులైన భార్యల ద్వారా రాజ్యం అంతా ఎంతో ఇబ్బందులు పాలైంది. మనకు తెలుసు. అక్కడి నుంచి ఇశ్రాయేలీయులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో మనకు తెలుసు పిల్లలారు. ఇక్కడ నెహెమ్యా చెప్తున్నాడు, మనం ఎరగమా? సొలొమోను దావీదు కుమారుడయ్యుండి ఇశ్రాయేలీయుల పైన రాజుగా నియమింపబడి ఇవన్నీ ఉండి కూడా తను తప్పు నిర్ణయాలు తీసుకోవడంలో, పెళ్లి విషయంలో పడిన ఇబ్బందులు ఆయనకు మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీయుల ప్రజలందరూ తరతరాలుగా అనుభవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి చిన్న పాపం, ఒక చిన్న తప్పు నిర్ణయము మనల్ని చాలా కష్టాలు పాలు చేస్తుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో యవనస్తులైన బిడ్డలు మీరు జాగ్రత్త. సో ఇక్కడ యోధా ఆమెను చూచి ఆమెతో పోయాను, అరే ఈమె కనానీయులు కదా, నేను యాకోబు సంతతి కదా, ఈమెను పెళ్ళాడచ్చా లేదా, ఒక మాట అన్నయ్యలకు చెబుదాం, ఒక మాట నాన్నకు చెబుదాం అనే ఆలోచన ఆయనకు రాలేదు. మరి ఎందుకు? యవ్వన ప్రాయంలో ఉన్నాడు కదా, ఆమె నచ్చింది, ఆమెతోటి పెళ్లి చేసుకొని ఇంకా ఆమెతోటి శయనించాడని వాక్యం సెలవిస్తుంది. మనకు నచ్చితే సరిపోద్దా? పెళ్ళి అంటే ఇద్దరి మధ్య బంధమేనా? 2 కుటుంబాల మధ్య బంధం. జుట్లు పట్లు పట్టుకోవడం కాదు, 2 కుటుంబాలు ఐక్యపడాలి. అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు నేను చూడలేనేమో, ఇంకా రాను అని పెళ్ళి అనే శబ్దం వినాలంటేనే ఒక భయము, ఒక భయంలో పడిపోతున్నారు పిల్లలు. అట్లాగే తల్లిదండ్రుల పరిస్థితి అలాగే ఉంది. పెళ్ళి అనేది ఎంత ఘనమైనది, ఆశీర్వాదకరమైనది, పరిశుద్ధమైనది, పాన్పు నిష్కళంకమైంది అని చెప్పాడు దేవుడు.
అలాంటి పెళ్ళికి తూట్లు పడిపోతున్నాయి పిల్లలారా. ఈ విషయంలో తల్లిదండ్రులు కృషి చేయాలి, యవ్వనస్తులు కూడా కృషి చేయాలి. వివాహం అనేది దేవుడు పెట్టినటువంటి సిస్టమ్. ద వెరీ ఫస్ట్ సిస్టమ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అనే దానికి చిల్లులు పడిపోతున్నాయి. ఏవో ఎక్కడో పరుగులు పెట్టి ఉద్యోగాలని, అక్కడని, ఆ దేశమని, ఈ దేశమని అన్నీ సంపాదించుకొని కుటుంబంలో శాంతి లేక, కుటుంబంలో సమాధానం, ప్రేమ లేక, ఆ సంపాదనకు అర్థం లేక చాలా జీవితాలు ముగిసిపోతున్నాయి. మనం అనేకమైన వార్తలు వింటూనే ఉన్నాం. సో ఇక్కడ ఆయన కనాను స్త్రీని పెళ్లి చేసుకుని ఏమైంది? 3వ వచనం, ఆదికాండము 38వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఆమె గర్భవతి అయి కుమార్ని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని వానికి ఓనాను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమార్ని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీనిని కనినప్పుడు అతడు కజీబులో ఉండెను. చూసారా, పెళ్లి చేసుకొని 3 సంతతిని కని అక్కడ స్థిరపడిపోయాడు. పెళ్ళి ఆలోచనలో అన్నదమ్ములను ఇన్వాల్వ్ చేయలేదు. అంతేకాదు, పెళ్ళై సరే ఉద్రేకంలో ఏదో నిర్ణయం తీసుకున్నాడేమో, బిడ్డలు పుట్టినాకైనా వీళ్ళని తీసుకొని నా స్వస్థలానికి వెళ్ళాలి, మళ్ళీ అన్నయ్యలకు పరిచయం చేయాలి, వాళ్ళని ఇశ్రాయేలు వాక్యానుసారంగా ఇశ్రాయేలీల సాంప్రదాయంగా పెంచుకోవాలి అని కూడా ఆయన ఆలోచించలేదు. చూసారా, పిల్లలు కజీబులో ఉండిపోయాడు. ఈ పిల్లల పేర్లు మనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఏరు అంటే వాచర్, హూ వాచెస్ అని అర్థము. ఓనాన్ అనే మాటకి స్ట్రెంగ్త్ అని అర్థము. షేలా అనే మాటకి రిక్వెస్ట్ అని అర్థం. ఈ పేర్లు పెట్టుకున్నాడు, హాయిగా 3 పిల్లల్ని కనేశాడు, అక్కడ స్థిరపడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. ఆయన పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేసారు. అంటే యూదా కొద్దిగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, మేబీ 55-60 అట్లా ఉండొచ్చు. పిల్లలు యవ్వన ప్రాయానికి వచ్చారు, పిల్లలకు పెళ్లి చేశాడు. కనీసం పిల్లలకి పెళ్లి చేస్తున్నప్పుడైనా నేను ఇక్కడే చేయనా, ఇక్కడే ఉండనా ఆలోచించలేదు. మనం చేసే ఒక మిస్టేక్, మనం చేసే ఒక తప్పు నిర్ణయము, ఇట్ విల్ మేక్ అ స్లిప్. స్లిప్ అంటే మీకు తెలుసు కదా, జారి పట్టడం అనేది మనం ప్లాన్ చేసుకొని పడతామా, జారటం స్టార్ట్ అయినాక పడటం అనేది జరుగుతుంది, ఇంకా మళ్ళీ ఎప్పటికో లేవటం. సో తన పెళ్లి విషయంలో ఎలాగ స్లిప్పింగ్ అనేది స్టార్ట్ అయిందో అది అలా కంటిన్యూ అయిపోయి ఆయన పిల్లల విషయంలో కూడా అదే జరిగింది. కానైతే ఏంటి, ఈ తామారు అనే ఈ కజీబులో ఉంది. చాలామంది అంటారు ఆవిడ కూడా కానాను స్త్రీనే అంటారు. ఇక్కడ నాకు కొద్దిగా వేరే ఆలోచన ఉంది, అది మీతో చెప్తాను నేను. సో ఈయన ఏం చేశాడు, పెద్ద కుమారుడికి పెళ్లి వయసు వచ్చింది కదా అని చెప్పి తామారు అనే స్త్రీనిచ్చి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపెను. సో ఈయనకి పెళ్ళయింది, కొత్త దంపతులు. యూదా హ్యాపీగా పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది, మెల్లగా 2వ కుమారుడు పెళ్ళి కూడా చేద్దాం అనే ఆలోచనలో ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం జరిగింది. ఏంటంటే ఆ యొక్క పెద్ద కుమారుడు చనిపోయాడు. పిల్లలారా, ఎంత దురదృష్టకరం చూడండి. తండ్రి ముందు జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. యూదాకి ఒక మంచి కుమారుడు పుట్టి ఆ జ్యేష్ఠ కుమారునిలో యేసుక్రీస్తు అనే వంశావళి వెళ్ళాలి, అది దేవుని యొక్క చిత్తం. మరి తండ్రి నుంచి మీరేమి నేర్చుకోరు, తాత నుంచి మీరేమి నేర్చుకోరు, పెద్దల నుంచి మీరేమి నేర్చుకోరు, మరి మీ పిల్లలకి ఏం నేర్పుతారు? అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేసినప్పుడు ఈ కానాను స్త్రీ వద్దు, పుట్టిన స్థలానికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. మరి ఈయనకి ఎందుకు పాటించలేదు అది? వీళ్ళు మన సాంప్రదాయంలో ఉండే స్త్రీలు కాదు, మనం అడ్జస్ట్ కాలేమని ఎందుకు అర్థం చేసుకోలేదు? ఆ పెళ్లి మూలాన, ఆ పెళ్లి చేసిన మూలాన దేవుడు తీర్పు తీర్చలేదు. కానీ ఈ పెద్ద కుమారుడైన ఏలా యెహోవా ఆయన్ని దృష్టించినప్పుడు, యెహోవా దేవుడు ఆయన్ని చూసినప్పుడు ఆయనలో ఏదో చెడు కనపడింది. అందుకని గాడ్ జడ్జ్డ్ హిమ్,
అండ్ హీ కిల్డ్. ఒక్కొక్కసారి దేవుడు యొక్క దృష్టి పాపాత్మల మీద పడినప్పుడు చాలా సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. వ్యభిచార స్త్రీని కూడా దేవుడు క్షమించింది మనకు తెలుసు. సో దేవుడు క్షమిస్తాడు చాలాసార్లు కాదు, ప్రభు నేను పాపినన్న ప్రతిసారి దేవుడు క్షమిస్తాడు పిల్లలారా. బట్ దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ గాడ్ జడ్జెడ్ ఇమ్మీడియట్లీ. అదే క్షణం దేవుడు తీర్పు తీర్చిన సంఘటనలు కూడా మనం బైబిల్లో చూస్తాం. ఇది అలాగే జరిగింది. ఈ ఏలికి ఒక కుమారుడు పుట్టాడా లేదా చాలా రోజులు కాపురం చేశాడా ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ యెహోవా దృష్టిలో ఆయనలో ఏదో చెడు కనిపించింది. చూసారా, నాకు అనిపించింది పిల్లలు, యూదా కానాన్ స్త్రీని చేసుకున్న పాపం అలా ఇతని మీద కూడా ఎలా ప్రయాణం చేస్తుందో చూడండి. పాపం చేయడం చాలా ఈజీ, ఒక్క రెప్పపాటు చాలు. కానీ పిల్లలారా నేను చెప్తున్నా, దానిలోంచి విడుదల పొందటానికి ఒక యుగం పట్టచ్చు, ఒక జీవిత కాలం పట్టచ్చు. జాగ్రత్త, మిమ్మల్ని ఏ పాపం వెంబడించినా సే నో. మీకు తెలుసు క్రైస్తవులుగా ఏది పాపమో ఏది తప్పో మీకు తెలుసు. మీ శరీరం ప్రేరేపించినప్పుడు, మీ మనసు పాపం వైపు లాగినప్పుడు సే నో టు ఇట్. నీలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో, పరిశుద్ధ వాక్యం నీలో ఎప్పుడు ఉంటుందో, ఆ నో అనే మాట నీవు చెప్పగలుగుతావు. లేదంటే కనుక ఆ పాపం నిన్ను ఆకర్షించి ఎందుకు పనికి రాకుండా చేసి జీవితాన్ని అంతటిని పాడు చేస్తుంది. యవనస్తులైన బిడ్డలు జాగ్రత్త, చిన్న బిడ్డలారా జాగ్రత్త. వాక్యాన్ని చదువుకోండి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోనండి. ఇది ఎందుకు రాయబడి ఉంది ఇక్కడ? మరి ఇలాంటి భయంకరమైన విషయం మామగారితో ఉండి అని ఎందుకు రాయబడి ఉంది? మనం దీంట్లో ఏం పాఠాలు నేర్చుకోవాలి? అందుకే మనం వాక్యం చదవాలి. చదివినప్పుడు మనకి ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది, ఏది దేవుని చిత్తము, ఏది సైతాను, ఏది పాపం అనేది మనము గుర్తించగలుగుతాం. సో 8వ వచనం, అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ చేయమని చెప్పాను. సో పెద్ద కుమారుడు చనిపోయాడు, కొంతకాలం దుఃఖపడి ఉంటాడు. అయ్యో ఎందుకు ఇలా జరిగింది అనుకొని ఉంటాడు యూదా. ఆ స్త్రీకి ఇబ్బంది కలగకూడదు, సంతతి లేదు అని చెప్పి ఇప్పుడు పెళ్ళిళ్ళేమో ఓన్లీ ఫర్ ప్లెజర్, మెనీ టైమ్స్ ఓన్లీ ఇట్స్ ఫర్ ప్లెజర్. లేదంటే ఒక్కళ్ళే ఉండలేరు కనుక ఇంకోళ్ళు తోడు, లేదా సో మెనీ రీజన్స్. అప్పటి కాలంలో పెళ్ళిళ్ళు సంతతి కోసం. మా నాన్నగారు వాళ్ళ టైంలో పెళ్ళయిందా అని అడిగి పిల్లలు ఎంతమంది అనేవాళ్ళు, ఎమ్మటినే అది. ఇప్పుడు పెళ్ళయిందా అని అడగటానికంటే ముందు చదువు అయిపోయిందా, ఏ కంపెనీ బాబు, ప్యాకేజ్ ఎంత, ఎన్ని లక్షలు నెలకి, ఆ లక్షలన్నీ మరి ఏం చేద్దాం మరి తెలీదు. చివరికి వెనక అది లేదు. ఏమి ఆస్తి లేని మనిషిని కూడా ఏంటండి బాబుకు వయసు వచ్చింది పెళ్లి చేశారా అనేవాళ్ళు. తర్వాత పెళ్ళయిందండి లాస్ట్ ఇయర్ చేసామంటే పిల్ల బాబు అని అడిగేవాళ్ళు. అర్జెంటుగా వెంటనే పిల్లలే సంపద. దేవుడు పెళ్ళిని పెట్టింది కూడా అందుకే, నీవు వర్ధిల్లి అభివృద్ధి పొందు, సంతతిని కను, భూమిని నింపు అని చెప్పాడు దేవుడు. అట్లా అని ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో వెనకట్లాగా 20 మంది 10 మంది పిల్లల్ని కనమని నేను చెప్పట్లేదు. అప్పటి కాలానికి అది సరిపోయింది. ఇప్పటి కాలానికి ఒకరో ఇద్దరో మీరు కనండి, కానీ వాళ్ళని కరెక్ట్గా పెంచండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి క్రైస్తవ సంస్కృతిని ఇవ్వండి, చిన్న ప్రాయంలోనే ప్రార్థించడం నేర్పించండి, చీకటేదో వెలుగేదో వాళ్ళకి నేర్పించండి, వాక్యాన్ని పఠింప చేయండి. ఒక్కరినిద్దరిని కని కూడా మనం పెంచలేనప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. పిల్లల్ని కనినప్పుడు మనం కరెక్ట్ సాంప్రదాయంలో మనం పెంచుకోవాలి పిల్లలు. సో ఇక్కడ యూదా ఏం చేశాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు కదా అని రెండవ కుమారుని పిలిచి ఒక మాట చెప్పాడు. అయ్యా మీ అన్న చనిపోయాడు, నీ వెళ్ళి అన్న ధర్మం చెయ్యి, తామారికి సంతతి ఇవ్వాలి మనం కనుక నువ్వు వెళ్ళి అన్న ధర్మం చెయ్యి, అన్న బదులు నువ్వు ఆమెతోటి ఉండి అన్న భార్యకి నువ్వు సంతతి కలుగు చెయ్యి అని చెప్పాడు. ఇది కూడా మనకు వినటానికి తప్పుగానో అసభ్యంగానో అనిపించవచ్చు పిల్లలారా. అది తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అనే మాట నేను మీకు ఒకటి చెప్తాను. దేవుడు కాలాలు సమయాలు విభాగించాడు. ఆది కాండంలో ఉన్న కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. ఇప్పుడు మనం ఉన్నది కృపాకాలం అంటారు. ఆది కాండంలో ఉన్న కాలాన్ని అమాయకపు యుగం అంటారు. లేదంటే దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కాలాన్ని
ధర్మశాస్త్ర యుగం అంటారు. ఆ విధంగా కాలాలు విభాగించబడి, సో ఆ విషయాన్ని మనం ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకొక ఎపిసోడ్లో కాలాలను గురించి నేర్చుకుందాము. ఇప్పుడైతే ఈ కాలాల విభాగన అనేది ఈ ఆదికాండం 38వ అధ్యాయంలో ఎలా అప్లై అవుతుందో నేను మీకు తెలియజేస్తాను. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.